సరే. సంక్రాంతి సంబరాల్లో భాగంగా తాటిపర్తి చంద్రశేఖర్ గారు గౌరవ శాసనసభ్యులు ఎర్రగొండపాలెం వారు నిర్వహిస్తున్నటువంటి పోటీల్లో ఈరోజు 2 పళ్ళ విభాగానికి ప్రదర్శన పూర్తి చేసుకొని బహుమతులు బహుకరించడం జరుగుతుంది. రేపు ఉదయం 9 గంటలకు రేపు నిర్వహించేటువంటి 6 పళ్ళ విభాగానికి పేర్లు నమోదు చేసుకుని డ్రా తీయటం పోటీ కూడా నిర్వహించడం జరుగుతుంది. రేపు నిర్వహించేటువంటి 6 పళ్ళ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు 9 బహుమతులతో పాటు పోటీలో పాల్గొని బహుమతి సాధించినటువంటి ప్రతి జతకి కూడా 5,000 రూపాయల చొప్పున కన్సలేషన్ బహుమతిని బహుకరించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకొని ఉన్నారు. రైతు సోదరులు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని సదవకాశాన్ని వినియోగించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని 6 పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. అదేవిధంగా 13వ తేదీ జరిగేటువంటి న్యూ కేటగిరీ విభాగంలో కూడా పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు 9 బహుమతులు బహుకరించడమే కాకుండా బహుమతి సాధించినటువంటి జతకు 5,000 రూపాయల చొప్పున కన్సలేషన్ బహుమతిని బహుకరించడం జరుగుతుంది. న్యూ కేటగిరీ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా 13వ తేదీ నిర్వహించేటువంటి ఆ పోటీలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. సీనియర్స్ కూడా 10,000. అదేవిధంగా 14వ తేదీ సీనియర్స్ విభాగానికి నిర్వహించడం జరుగుతుంది. సీనియర్స్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొత్తం 9 బహుమతులు ప్రకటించడం జరిగింది. 9 బహుమతులతో పాటు 10,000 రూపాయలు బహుమతి సాధించినటువంటి జతకు 10,000 రూపాయల చొప్పున కన్సలేషన్ బహుమతిని బహుకరించడానికి నిర్వాహకులు నిర్ణయం తీసుకొని పశుపోషకులందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్క పశుపోషకుడు కూడా 6 పళ్ళ విభాగంలోనూ న్యూ కేటగిరీ విభాగంలోనూ సీనియర్స్ విభాగంలోనూ ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా ఎర్రగొండపాలెంలో తాటిపర్తి చంద్రశేఖర్ గారు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. రెండో విషయము ఒంగోలు జాతి పశుపోషకులందరూ గమనించి